లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా ప్రతిష్టాత్మక 97వ అకాడమీ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనోరాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనోరా చిత్రం ఏకంగా 5 ఆస్కార్లను సొంతం చేసుకుంది. మరోవైపు ది బ్రూటలిస్ట్, ది సబ్స్టాన్స్, డ్యూన్ పార్ట్ 2, ఎమిలియా పెరేజ్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపిక కావడంతో ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంత స్పెషల్ ఏముంది ఈ సినిమాలో? సినిమా విశేషాలేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆనీ అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథే ఈ అనోరా. భారీ బడ్జెట్, యాక్షన్ తరహా చిత్రాలు హాలీవుడ్లో రాజ్యమేలుతోన్న ఈ రోజుల్లో విభిన్నమైన కథతో అనోరా తెరకెక్కింది. రెడ్ రాకెట్, ది ఫ్లోరిడా ప్రాజెక్టు వంటి చిత్రాలను తీసిన సీన్ బేకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. రష్యాకి చెందిన వన్యా అనే కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. ఓ వేశ్యని కలుస్తాడు. దాదాపు వారం పాటు తనతో ఉండమని ఆమెకు డబ్బులిస్తాడు. కాని కొన్ని రోజులకే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు. రష్యాలో నివసిస్తోన్న వన్యా తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. తమ కుమారుడు అమాయకుడని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నావంటూ వారు ఆమెను నిందిస్తారు. తమ కుమారుణ్ణి వదిలేస్తే $10,000 ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి ఆనీ వారిచ్చిన ఆఫర్ను స్వీకరించిందా? వన్యాను వదిలేసిందా? చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపొందింది. గతేడాది అక్టోబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసిన అనోరా సుమారు 358 కోట్లు కలెక్ట్ చేసింది. దీని బడ్జెట్ కేవలం 52 కోట్లు మాత్రమే. హాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచింది ఈ మూవీ. విడుదలకు ముందే ఈ చిత్రం అనేక అవార్డులు, రివార్డులు అందుకుంది. గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనిని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా 2024లో ఇది చోటు దక్కించుకుంది. 2 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్, తాజాగా 5 ఆస్కార్ అవార్డ్స్ అందుకుంది అనోరా. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమాను రెంట్ బేస్గా రిలీజ్ చేశారు. అందుకే ఈ సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. కానీ 18+ కంటెంట్ ఉన్న అనోరా మూవీకి ఈసారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వేశ్యలు అనగానే మనలో చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. కానీ వాళ్లు కూడా మనుషులే, వాళ్ళని నీచంగా చూడకూడదు అనే పాయింట్తో తీసిన అనోరా ఇప్పుడు 5 ఆస్కార్లు అందుకుంది.